నిజం, అబద్ధం ఇవి మనిషి పెట్టుకున్న స్టిక్కర్లు. పిల్లలు పుడితే అతనికి నిజం తెలియదు, అబద్ధం కూడా తెలియదు. వాళ్ళు కేవలం శ్వాస తీసుకుంటారు, ఏడుస్తారు, నవ్వుతారు. తర్వాతే ఈ సొసైటీ అతని తలలో చెత్త పెడుతుంది. ఇది నిజం, అది అబద్ధం అని. భూమి గుండ్రంగా ఉందని ఇప్పుడే నిజం అంటాం. ముందు ఫ్లాట్ అని నమ్మారు. ఆ టైంలో నిజమే అది. అయితే నిజమేది? గుండ్రంగానా, చదునుగానా? ఏదీ కాదు, కేవలం నమ్మకం. సంస్కృతి కూడా అలాగే. ఒక చోట మాంసం తినడం సహజం, మరో చోట అది పాపం. ఒక దేశంలో వీరుడు, మరో దేశంలో ఉగ్రవాది. అయితే అసలు అతను ఎవరు? కేవలం మనిషి. సూర్యుడు ఉదయిస్తాడు, కానీ నేనే నిజం అని అనడు. సింహం జింకను చంపుతుంది, కానీ నేను అబద్ధం చేశా అని అనుకోదు. నిజం, అబద్ధం అనేవి ఒక ఆట. అవి మనుషులు సృష్టించుకున్న ఒక ఇన్వెన్షన్. జడ్జిమెంట్, శిక్షలు, యుద్ధాలు అన్నీ ఈ స్టిక్కర్ల వల్లే. కానీ ప్రకృతి, దానికి సంబంధమే లేదు. అది ఉన్నట్టే ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎవరైనా చెబుతారు. ఆ రోజు అది నిజమే. రేపు ఆ భావం పోతే అది అబద్ధమా? లేదా ఒక క్షణం శ్వాస తీసుకున్న అనుభూతి మాత్రమేనా? ప్రామిస్ కూడా అలాగే. ఆ సమయంలో నిజంగానే అంటారు, తర్వాత వదిలిస్తే మనం వారిని అబద్ధకారి అంటాం. కానీ నిజం కూడా తాత్కాలికం కావచ్చు. అందుకే నిజం, అబద్ధం శాశ్వతం కావు. అవి మనం వేసుకున్న లేబుల్స్ మాత్రమే. నిజమైన వాస్తవం ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. ఏది నిజం, ఏది అబద్ధం? ఈ క్షణంలో నేను ఏది నమ్మాలనుకుంటున్నాను అనేది మాత్రం. ఇది అంగీకరిస్తే జీవితం తేలికవుతుంది. ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అని గొడవ ఉండదు. ప్రతి విషయం ఒక దృష్టికోణం అవుతుంది. నిజం, అబద్ధం కరిగిపోతాయి. మిగిలేది ఒక్కటే, అస్తిత్వం.